సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఒక మ్యాథ్స్ యాక్టివిటీ చేయబోతున్నాము మన భవిష్య చేత. దీనికి ఏంటంటే ఫస్ట్ ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉండాలి, చిన్న బాక్స్ లాంటిది. సో దీని మీద ఇలా చిన్న కార్టూన్ బొమ్మ, ఇక్కడ ఎన్ని బెలూన్స్ కావాలంటే బెలూన్స్లో ఇక్కడ వేసుకోవచ్చు మనం. ఇక్కడ హైలైట్ చేసా ఉంటాయి, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి చిన్న హైలైట్ చేసి తీసుకొని దీని మీద మనకి పేపర్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని అంటించి ఇక్కడ డబల్ సైడెడ్ టేప్తో ఇక్కడ అంటించాను. సో యాక్టివిటీ ఎలా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మన భవిష్య చేస్తుంది, మీకు చూపిస్తాను. సో ఏంటంటే నేను ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నాను. భవిష్య చూడు, నేను ఫస్ట్ ఇక్కడ 1 + 3 = డాష్ కొన్ని నంబర్స్తో ఎడిషన్ వేసాను. ఫస్ట్ భవిష్యని అడుగుతాను నేను. భవి, ఇదే నంబర్ 1, ఇది ప్లస్ ఇదే నంబర్ 3. సో ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 బాల్ పెట్టు. తర్వాత ఏ నంబర్ ఉంది? ప్లస్ తర్వాత నంబర్ ఏముంది? ఇక్కడ నంబర్ ఏముందనా? సో 3 బాల్స్ పెట్టు. 1 2 ఇంకో బాల్ పెట్టు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి భవిష్య. 1 2 3 4. సో ఆన్సర్ ఈస్ 4 రాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇక్కడ చేశాను కదా, సో ఇది మనం ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, ఈజీగా ఎరేజ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఎరేజ్ చేసేసాను. ఇప్పుడు వేరేది ఇస్తాను అనమాట, సబ్ట్రాక్షన్ ఇస్తాను. -1 భవిష్య తల్లి. భవిష్య ఇది ఏ నంబర్? సో 4 బాల్స్ పెట్టి ఇక్కడ 1 2 3 4. ఇక్కడ ఏ నంబర్ ఉంది? మైనస్ తర్వాత ఇక్కడ ఏ నంబర్ ఉంది? 1. సో 1 బాల్ లోపలికి పుష్ చేయి. వెరీ గుడ్. సో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ 3 రాయి. 3 నంబర్స్ రాయి. 3. వెరీ గుడ్. సో అదండి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఒక యాక్టివిటీ త్రూ మనం మన పిల్లలకి ఇలా చెప్పొచ్చు. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎడిషన్ చేసినప్పుడు ఏ నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ బాల్స్ పెట్టి కౌంట్ చేస్తున్నాము. సబ్ట్రాక్షన్ అప్పుడు మాత్రం మైనస్ తర్వాత ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్స్ బాల్స్ మాత్రం లోపలికి పుష్ చేయమంటున్నాము. రిమైనింగ్ ఎన్ని ఉంటాయో అది ఆన్సర్ అవుతుంది. సో పేషెన్స్గా ఇలా అని చెప్పండి. మీకు గుర్తుందో లేదో, మనం చిన్నప్పుడు లైన్స్ గీసి మైనస్ అండ్ ప్లస్ స్ట్రైక్స్ చేసి మనం చేసేవాళ్ళం. సో అలా కూడా చెప్పొచ్చండి. బట్ ఒక యాక్టివిటీ త్రూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఒక మంచి ఐడియా అనే చెప్తాను నేను. సో ఇక్కడ నేను బాల్స్ యూస్ చేశాను కదండి, మీరు బాల్స్ కాకుండా ఒకవేళ ఇంట్లో బాల్స్ లేకపోతే ఏమైనా కాయిన్స్ ఉన్నాయనుకోండి, అవైనా యూస్ చేయొచ్చు. బాల్స్ అయితే కొంచెం వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, ఎంజాయ్ చేస్తారని నేను ఇక్కడ బాల్స్ యూస్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ యాక్టివిటీ మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.